నిర్మల్ జిల్లా బైన్సాలో విద్యార్థి ప్రాణం తీసుకున్న విషాదకర ఘటన చోటు చేసుకుంది. మౌలాలికి చెందిన బేతి సంతోష్ సాయి ప్రజ దంపతుల కుమారుడు రిషేంద్ర పబ్జీ గేమ్ కు బానిసై చదువుపై దృష్టి కోల్పోయాడు. కుటుంబ సభ్యులు గేమ్ ఆడకుండా నిరోధించడంతో డిప్రెషన్ కు లోనై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ విస్తృత పర్యటన నిర్వహించారు. మొదటిగా పట్టణంలోని డీసీఎంసీ స్టాక్ నిర్ణయానికి ఆకస్మికంగా తనిఖీలు చేసి రికార్డులను పరిశీలించారు. అధికారులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించారు. సబ్సిడీ ఎరువులను రైతులకు స్వయంగా పంపిణీ చేశారు. అనంతరం కంబతూరు మండలం చెన్నంపల్లి గ్రామంలో నవోదయ పాఠశాల నిర్మాణానికి భూ పరిశీలన చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా కొండెమనాయనపాలెం వద్ద గంజాయి ముఠాపై పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో పలువురు యువకులు అరెస్ట్ అయ్యారు. వారి వద్ద భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. గంజాయి సరఫరా వ్యవహారంపై పోలీసులు విచారణ చేపట్టారు. ముఠా కార్యకలాపాలపై రహస్య నిఘా కొనసాగుతూనే ఉంది. గంజాయి ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరి వరకు వెళ్తుంది అన్న కోణాల్లో దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. పూర్తి వివరాలను త్వరలో వెల్లడించనున్నట్లు పోలీసులు తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఓఎన్డీసీ ఏర్పాటు చేసిన జనజాగృతి వాహనాన్ని ఏలూరు రేంజ్ ఇన్స్పెక్టర్ జనరల్ అశోక్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన 18 సంవత్సరాల వయసు లోపల ఉన్న హైస్కూల్, కాలేజీ విద్యార్థుల్లో నేరాల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుందని తెలిపారు. నేరాలలో పాల్గొనే వారిని కేవలం అరెస్ట్ చేయడమే కాకుండా శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మహిళలు, చిన్నపిల్లలపై నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు చేపట్టామని చెప్పారు. ఏలూరు జిల్లా కుక్కునూరు పరిధిలో భారీ కుండపోత వర్షాలతో గోదావరి నది వరద పోటెత్తింది. కుక్కునూరు, దాచవరం మధ్య గుండేటి వాగు వంతెనపై వరద ఉధృతి కొనసాగుతోందని, సుమారు 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయని సమాచారం. గొమ్ముగూడెం గ్రామంలో బాధితులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. వేలేరుపాడు మండలంలోని ఎద్దువాగుకు భారీ వరద చేరటంతో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. వరదపై అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ, పోలీసు అధికారులు ప్రజలకు సూచించారు. గుంటూరు జిల్లాలోని శిల్పారామంలో సెప్టెంబర్ 2వ తేదీ వరకు రాష్ట్ర చేనేత వస్త్ర పరిశ్రమ ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని ఏపీ శిల్పారామం చైర్పర్సన్ మంజులారెడ్డి తెలిపారు. ఈ ప్రదర్శనలో సుమారు 60 షాపులు ఏర్పాటు చేయబడినట్లు చెప్పారు. చేనేత వస్త్రాల ప్రదర్శనతో పాటు అమ్మకాలు కూడా జరుగుతాయి. శిల్పారామం భారతీయ కళలను ప్రోత్సహించే వేదికగా మారినప్పుడున్న నగర ప్రజలు ఈ అవకాశం ఉపయోగించుకుని స్థానిక చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాలని మంజులారెడ్డి సూచించారు. హైదరాబాద్ పాత బస్తీ మదీనా రోడ్డుపై స్కార్పియో కారు ఇంజన్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కారు ఇంజన్లో ఉన్న వైర్లు షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు పడి ప్రమాదం సంభవించింది. స్థానిక పోలీసులకు సమాచారం అందగానే వారు వెంటనే అప్రమత్తమై సకాలంలో అక్కడికి చేరుకుని మంటలను ఆర్పారు. ఈ చర్యల వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నది నీటి మట్టం 50 అడుగుల వద్ద ప్రవహిస్తుంది. దీంతో 2 ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. నీటి మట్టం 53 అడుగులకు పెరిగితే 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. వరద ప్రవాహం కారణంగా 12,72,480 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. భద్రాచలం, చర్ల వెంకటాపురం ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు వెళ్లే ప్రధాన రహదారుల్లో వరద నీరు చేరటంతో రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలో యూరియా ఎరువుల సరఫరా పట్ల పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు మెదక్ జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతానికి జిల్లాలో 900 మెట్రిక్ టన్నుల యూరియా ఎరువు అందుబాటులో ఉందని, అదనంగా మరో 1500 మెట్రిక్ టన్నులు వచ్చే 10 రోజుల్లో జిల్లాకు రానున్నట్లు పేర్కొన్నారు. రైతులు తమ అవసరానికి తగినంత మేరకే యూరియా కొనుగోలు చేసి సరైన వినియోగం పాటించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఎరువుల పంపిణీ వ్యవస్థను సమర్థంగా నిర్వహించేందుకు మండలాల స్థాయిలో సరఫరా సమకూర్చబడినట్లు కూడా తెలిపారు. సూర్యాపేట అటవీ శాఖలో అవినీతి తిమింగలం బయటపడింది. సూర్యాపేట జిల్లాలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అనంతల వెంకన్న అనే అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుపడ్డాడు. అనుమతులు ఇవ్వాలన్న వ్యాజ్యంలో ఒక వ్యాపారిని బెదిరించి 20,000 రూపాయలు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సమాచారాన్ని ఆధారంగా తీసుకుని నల్గొండ రేంజ్కు చెందిన ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి కోదాడ శివార్లో లంచం తీసుకుంటున్న సమయంలో వెంకన్నను అరెస్టు చేశారు.
ప్రకాశం జిల్లా అనుమలవీడు బాలిక కిడ్నాప్ కేసులో పోలీసులు కీలక పురోగతిని సాధించారు. ఈ ఘటనకు సంబంధించి 3 ముద్దాయిలను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారు గౌతమ్ ప్రవీణ్, అతని సోదరుడు గౌతమ్ శివాజీ మరియు శరత్ రాజుగా పోలీసులు గుర్తించారు. ప్రాథమిక విచారణలో ఈ కిడ్నాప్ వెనుక కారు కొనుగోలు సంబంధ ఆర్థిక వివాదాలే ప్రధాన కారణంగా గుర్తించారు. గతంలో జరిగిన కారు లావాదేవీల్లో ఏర్పడిన లోపాలు, దానిపై వచ్చిన తగాదాలు ఈ సంఘటనకు దారితీశాయని పోలీసులు తెలిపారు. ప్రకాశం జిల్లాలో రైతుల బాగు కోరే ప్రభుత్వం తమదని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. రైతుల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చుతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా 250 పైగా ట్రాక్టర్లతో ఒంగోలు పరిధిలో కౌపోలు నుంచి కొత్తపట్నం వరకు 10 కిలోమీటర్ల దూరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. దామచర్ల జనార్దన్ స్వయంగా ట్రాక్టర్ నడిపారు. ఈ ర్యాలీకి భారీ సంఖ్యలో రైతులు, కూలీలు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం మండలాల్లో భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి గోదావరి నది ఉగ్రంగా ప్రవహిస్తోంది. రేగుమాగు వాగు, మరివాగు, కొండాపురం వాగు, కుక్కతొర్రే వాగులు ఉప్పొంగి వంతెనలు నీట మునగటంతో రాకపోకలు నిలిచిపోయాయి. మండల కేంద్రాలు భద్రాచలానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి ప్రజలకు పెద్ద ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భద్రాచలానికి వెళ్లాలనుకునే వారికి ఏటూరు, నాగారం, మనుగూరు మార్గాలను ఉపయోగించాలని పోలీసులు సూచిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 5గురు అనుమానాస్పదంగా మృతి చెందారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుట్టిన ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. స్పాట్ పరిశీలించిన అనంతరం పోలీసులు ఆత్మహత్యగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో రహదారులపై వరద నీరు చేరటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని బుర్గంపాడు స్థానిక అధికారులు వివిధ ప్రాంతాల్లో పర్యటించి వరద ప్రాంతాలలో పర్యవేక్షణ చేశారు. స్థానిక అధికారుల ప్రకారం ప్రజల సురక్షత కోసం అప్రమత్తంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ పాటిల్ ఆదేశాల మేరకు అన్ని శాఖల అధికారులు సంయుక్తంగా పర్యవేక్షణ చేస్తున్నారు. వరద నేపథ్యంలో స్థానిక ప్రజలు మరియు రాజకీయ వర్గాలు కూడా సహకారం అందించాలని కోరారు.